నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పి అరుణ గారు రచించిన అత్తాకోడలు అనే ఓ అపరాధ పరిశోధక కథను విందామండి. ఈ కథ 1984 జూలైలో అపరాధ పరిశోధన మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. నాకు ఇలాంటి మొగుడు కావాలి అని గిరిజ ఎన్నడూ తండ్రితో చెప్పలేదు. అలాగని తల్లితో కూడా చెప్పలేదు. ఆ ఇద్దరికీ చెప్పకపోయినా తమ కూతురికి ఎలాంటి మొగుడు అవసరమో వాళ్లకు బాగా తెలుసు. అందుకే గిరిజ తండ్రి జనార్దనం తన కూతురు కోరుకునే క్వాలిటీస్ ఉన్న మొగుడి కోసమే వేట మొదలుపెట్టాడు. గిరిజ పూర్తిగా తండ్రి పోలిక. ఆమె పుట్టగానే చూసి తన పోలికలో రానందుకు బాధపడింది గిరిజ తల్లి జానకమ్మ. కానీ వయసు పెరిగే కొద్దీ తన బుద్ధులు రావటం చూసి ఆమె ఆ బాధను పోగొట్టుకుంది. గిరిజ పూర్తిగా తనని అనుసరించడం చూసి సంతోషపడింది. జనార్దనం కూతురికి తన పోలికలు వచ్చినందుకు ఆనందపడ్డాడు. కానీ తన గుణాలు రాకుండా భార్య బుద్ధులు వచ్చినందుకు మనసులోనే విచారపడ్డాడు. తనలాగే మరో మగాడు కూడా కొన్నాళ్లు కష్టాలు అనుభవించక తప్పదనుకున్నాడు. జానకమ్మను చేసుకున్న తర్వాత జనార్దనానికి కొన్నాళ్లు జీవితం చీకటిగానే అనిపించింది. ఆమె భర్త మాటను లెక్క చేయలేదు. తను చెప్పినట్లే వినాలనేది. వినకపోతే నుయ్యో గొయ్యో చూసుకుంటానని బెదిరించేది. పూర్తిగా ఇంట్లో అన్ని విషయాల్లోనూ ఆమెదే పై చెయ్యి. అందుకు జనార్దనం ఒప్పుకోలేదు. ఆయన అమ్మా నాన్న కూడా ఒప్పుకోలేదు. అందుకే మొగుణ్ణి తన చావుతో భయపెట్టి వేరు కాపురం పెట్టించింది. చివరికి జనార్దనం మారిపోక తప్పలేదు. పేరుకే మగాడిగా మిగిలిపోయాడు. ఆయన ఇంట్లో పిల్లి, బయట కూడా పిల్లే. భార్య చేతిలో బొమ్మ అనే పేరు ఆయన బంధువుల్లో స్నేహితుల్లో పూర్తిగా స్థిరపడిపోయింది. ఇప్పుడు ఆ ఇంటికి రాబోయే అల్లుడు కూడా అలాంటి పేరునే తెచ్చుకుంటాడని జనార్దనానికి తెలుసు. మగవాడికి మరొక మగవాడు అలాంటి పేరు తెచ్చుకోవటానికి సహించలేకపోయినా తన కూతురి మనస్తత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమె సుఖపడటానికి అలాంటి మనిషినే తన కూతురికి మొగుడుగా తీసుకురావాలని అనుకున్నాడు. గిరిజ BA వరకు చదువుకుంది. చదువులో ఆమెకు ఎప్పుడూ ఇంట్రెస్ట్ లేదు. చాలా యాంత్రికంగా చదువుతూ ఉండేది. చదువుకునే రోజుల్లో కూడా గిరిజ మనస్తత్వం చాలా క్లియర్గా అందరికీ అంతుపట్టేది. చాలామంది అమ్మాయిలకు గిరిజ నాయకత్వం వహించేది. తను చెప్పినట్టుగానే మిగిలిన వాళ్ళంతా వినాలని పట్టుబడుతూ ఉండేది. ఇది పూర్తిగా ఆమె తల్లి జానకమ్మకు ఉన్న లక్షణమే. మొదట్లో కూతురులో పెరిగిపోతున్న ఈ డామినేషన్ అనే లక్షణాన్ని పోగొట్టడానికి జనార్దనం తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. కానీ జానకమ్మ ఆ ప్రయత్నాలను ఫలించనివ్వలేదు. నా కూతురిలో ప్రబలంగా ఉన్న నా లక్షణాన్ని పోగొట్టడానికి వీల్లేదని పట్టుపట్టింది. తండ్రి మాటను వినొద్దని కూతురుతో గట్టిగా చెప్పింది. అందుకే గిరిజ తండ్రి మాటను వినలేదు. ఇక ఆ ప్రయత్నాలను విరమించుకున్నాడాయన. గిరిజకు 2-3 సంబంధాలు చూశాడు. కానీ ఆ సంబంధాల్లో అబ్బాయిలంతా చురుకైన వాళ్ళు, స్వతంత్రమైన ఆలోచనలు ఉన్నవాళ్ళుగా కనిపించారు. అందుకే సంబంధాలు మంచివైనా వాళ్ల వలన తన కూతురు తప్పకుండా కష్టాలనే అనుభవిస్తుందని వాటిని వదిలేశాడు జనార్దనం. ఆ తర్వాత ఆయనకెవరో ఓ సంబంధాన్ని చెప్పారు. అబ్బాయి పేరు ఈశ్వర్. ఓ ప్రైవేటు కంపెనీలో 5 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు. జీతం బాగానే వస్తుంది. సొంత ఇల్లు, కొంత పొలం కూడా ఉన్నాయి. తండ్రి లేడు, తల్లి ఉంది. జనార్దనం ఆ సంబంధం గురించి తెలియగానే ఆ ఊళ్ళో ఈశ్వర్ పనిచేసే కంపెనీకి వెళ్ళి అతన్ని కలుసుకున్నాడు. అతనితో 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత తప్పకుండా ఇతనే నా కూతురికి తగిన మొగుడనే అనుకున్నాడు. అలా ఎందుకు అనుకున్నాడంటే తొలి చూపులోనే ఈశ్వర్ బాగా బీడియపడుతూ కూర్చోమంటే కూర్చునే రకంగా అగుపించాడు. మాట్లాడిన తర్వాత ఆ అభిప్రాయం పూర్తిగా స్థిరపడిపోయింది. ఈశ్వర్ని పెళ్లి చూపులకు ఆహ్వానించి సంతోషంగా తిరిగొచ్చాడు. పెళ్లి చూపులకు రాబోతున్న ఈశ్వర్ గురించి చెప్పగానే జానకమ్మకు ఆనందం కలిగింది. గిరిజకు కూడా ఆనందమే కలిగింది. తండ్రి తన మనసు తెలుసుకుని అలాంటి మనిషిని పట్టుకున్నందుకు ఆయన్ని తల్లి సమక్షంలో పొగిడింది. ఇదంతా నీ అదృష్టం, నువ్వు బాగా సుఖపడే యోగం ఉంది అంది తల్లి. ఆ రాత్రి గిరిజకు నిద్ర పట్టలేదు. ఆమె కళ్ల ముందు 2 అందమైన అబ్బాయిలు గిరగిరా తిరిగారు. అందులో ఒక అబ్బాయి పేరు శరత్బాబు, రెండో అబ్బాయి పేరు సుందర్రావు. ఆ 2 అబ్బాయిలు గిరిజను ప్రేమించామంటూ ఉత్తరాలు రాశారు. తర్వాత ఆమెతో బహిరంగంగానే ఆ విషయాన్ని చెప్పారు. ఆమె అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటామని అన్నారు. ఆ 2లో ఎవరో ఒకరిని ఏ అమ్మాయి అయినా చేసుకోవటానికి ఇష్టపడేది. కానీ గిరిజ ఒప్పుకోలేదు.
అందుకు కారణం ఆ ఇద్దరు అబ్బాయిలు బాగా తెలివైన వారిగా కనిపించారు. అందుకే ఇద్దరిని తిరస్కరించింది. ఈశ్వర్, అతని తల్లి మరొక ఇద్దరు పక్కింటి వాళ్లతో పెళ్లి చూపులకు వచ్చాడు. అతన్ని చూడగానే కొంచెంగా నిరుత్సాహపడింది గిరిజ. అతనంత అందగాడిగా కనపడలేదు, కానీ అతనిలో కనిపించిన మందబుద్ధిని చూసి తెగ సంతోషపడింది. ఒకందుకు అతను తనంత అందంగా లేకపోవడమే మంచిదనుకుంది. తను అతని కంటే అందంగా ఉన్నందుకు బాగానే మిడిసిపడచ్చు అనుకుంది. కానీ కొడుకు పక్కనే కూర్చున్న అతని తల్లిని చూడగానే ఆమె కొంచెం గట్టి మనిషిగానే అనిపించింది. ఆమె చూపులు మాటలు కూడా తెలివిగానే అనిపించాయి. ఈశ్వర్ నోరు మెదపలేదు. పెట్టిన టిఫిన్ తిని కాఫీ తాగి ఒక్కపొడి నవ్వులుతూ పక్క చూపులు చూస్తూ కూర్చున్నాడు. కొడుకు బదులు కూడా తల్లే గిరిజను ఏవో కొన్ని ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టుకుంది. ఆమె అడిగిన ప్రశ్నలన్నింటికీ గిరిజ అణుకుగానే బదులిచ్చింది. గిరిజ తనకు నచ్చిందని ఈశ్వర్ అక్కడే సిగ్గుపడుతూ చెప్పేశాడు. అతని తల్లి కూడా తన కాబోయే కోడలు బాగానే ఉందనుకుంది. కానీ కాబోయే వియ్యపురాలిదే ఆ ఇంట్లో పై చేయిగా ఉన్నట్టు కనిపెట్టింది. అయినా గిరిజ విధేయత చూసి సరిపెట్టుకుంది. తర్వాత కట్న కానుకల గురించి మాట్లాడుకుందామని వెళ్ళిపోయారు. వాళ్ళటు వెళ్ళగానే, అబ్బాయి మనకు తగినవాడు అంది గిరిజ తల్లి భర్తతో. అవును, అందుకే మనం ఈ సంబంధాన్ని వదులుకోకూడదు. కట్నం ఎక్కువ ఇచ్చైనా సరే ఈ సంబంధాన్ని ఖాయపరుస్తాను అన్నాడాయన. కానీ ఆయన తల్లి అసాధ్యురాలిలాగా కనపడుతోంది అంది గిరిజ తల్లి. నిజమే, నాకు అలాగే అనిపించింది. అయినా పర్వాలేదు, ఆమెను నువ్వు ఉంచుతావనే నమ్మకం నాకుంది. కొడుకుతో పెళ్లి చూపులకు వచ్చిన ప్రతి తల్లి అట్లాగే కనపడుతుంది. కొడుకు కంటే తల్లికి కోడలు పెళ్లి చూపుల విషయంలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో నువ్వు ఆలోచించుకు. నీకు మొగుడు ముఖ్యం. మొగుడు చెప్పినట్లు వినే మనిషి అయితే అత్తగారు మనకు లెక్క కాదు అంది తల్లి. అవును, మీ అమ్మ చెప్పిన మాటలు నిజం. ఎంతో అనుభవం మీద చెప్తున్న మాటలు. ఇందుకు నీకు వేరే ఉదాహరణ అవసరం లేదు అన్నాడు జనార్దనం. సరేలేండి, ఇప్పుడు నా మాటలు విని మీరేం చెడిపోయారు? అంతో ఎంతో బాగుపడ్డారు కానీ అంది జానకమ్మ. బాగుపట్టమేమో కానీ భార్య చేతిలో కీలుబొమ్మ అనే పేరు ఒకటి సంపాదించుకున్నాను అనుకున్నాడు లోపల. గిరిజ పెళ్లి వైభవంగానే జరిగిపోయింది. పెళ్లికి ఆమె స్నేహితులంతా వచ్చారు. వచ్చిన వాళ్ళంతా మొగుడి విషయంలో ఆమె టేస్టును అభినందించలేకపోయారు. మరీ ఇంత బుద్ధావతారంలో ఉన్నాడేమిటి? ఇంతకు మించి నీకు ఆంధ్రదేశంలో మగాడే దొరకలేదా అనుకున్నారు. గిరిజకు కొంచెం క్లోజ్గా ఉండే అమ్మాయి వాళ్ళంతా ఇలా అనుకుంటున్నట్టుగా చెప్పింది. గిరిజ నవ్వి, ఎవరో ఏదో నా మొగుడు గురించి అనుకున్నారని నేను బాధపడను. అందంగా చురుగ్గా ఉన్న మొగుడు రేపు నన్ను తన గుప్పిట్లో ఉంచుకుని నలిపిస్తూ ఉంటే వీళ్ళంతా జాలి పడతారు. నాకు ఆ స్థితి రాకూడదని ఇలాంటి మొగుడిని ఎన్నుకున్నాను. ఎవరేమనుకుంటే నాకేమిటి? భవిష్యత్తులో నా మాటకు ఉండే విలువ, నా సుఖము నాకు ముఖ్యం అంది. కొంతమంది గిరిజ వాదనతో ఏకీభవించారు. పెళ్లిలోనే గిరిజకు అత్తగారు నిజంగానే అసాధ్యురాలు అనే అనుమానం బాగానే బలపడిపోయింది. ఈ విషయం గురించే తల్లి కూతుళ్ల మధ్య కొంత చర్చ జరిగింది. తల్లి కూతురికి ధైర్యం చెప్పింది. నిజంగా ఇది నీలో ఉన్న నా లక్షణాలకు ఓ పరీక్ష. నేను కూడా నీలాగా కాపురానికి వచ్చాను. వచ్చిన తర్వాత మీ నాన్నను నా దారికి తీసుకురావటానికి అత్తగారు ప్రతిబంధకమైంది. అయినా నేను నిరుత్సాహపడలేదు. ఎన్నో శక్తియుక్తులను ప్రయోగించాను. చివరకు విజయం సాధించాను. ఇప్పుడు నువ్వు కూడా మీ అత్తగారి మీద విజయం సాధించి ఆమెను చెప్పు కింద తేలుగా మారుస్తావనే నమ్మకం నాకుంది. ఈ విషయంలో నువ్వు విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నాను అని ఇంకొన్ని మంచి మాటలను కూతురికి చెప్పి అత్తవారింటికి పంపించింది. తల్లి తన మీద ఉంచిన కొండంత నమ్మకాన్ని నిజం చేసుకోవాలనే బాధ్యతతో అత్తవారింటి అడుగుపెట్టింది గిరిజ. కోడల్ని అత్తగారు సాదరంగానే ఆహ్వానించింది. 2 రోజులు కూతురు దగ్గర ఉండి వియ్యపురాలు చూడకుండా మరొకసారి హితబోధ చేసి తిరిగి వెళ్ళిపోయింది జానకమ్మ. వారం రోజుల పాటు ముందు ఆ ఇంటిని, ఆ ఇంటి ఆచార వ్యవహారాలను క్షుణ్ణంగా మౌనంగా పరిశీలించింది గిరిజ. ఒక అవగాహనకు వచ్చిన తర్వాతనే తను అవసరమైన కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని అనుకుంది. ఆ రోజు నుంచి తన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది గిరిజ. అందులో భాగంగా ఉదయమే పాల మనిషి దగ్గర సంస్కరణ మొదలైంది. రోజు అత్తగారు ఉదయమే పాలు పోయించుకునేది. కానీ ఆ రోజు పాల మనిషి వచ్చేసరికి గిరిజ సిద్ధంగా ఉంది. గిన్నె తీసుకొని పాలు పోయించుకోవడానికి వచ్చిన గిరిజను చూసి పాలు పోసే అమ్మాయి ఆశ్చర్యపోయి, అమ్మగారు ఇవాళ మీరు వచ్చారేంటి అని అడిగింది. ఇవాళే కాదు, ఇక నుంచి పాలు నేనే పోయించుకుంటాను. కోడలంటే ఎవరనుకున్నావు?
ఇంటి బాధ్యతలు తీసుకోవలసిన మనిషి. ఇన్నాళ్ళు ఈ ఇంటి బాధ్యతలతో మా అత్తగారు అలసిపోయింది. ఇక నుంచి ఆమె విశ్రాంతి తీసుకుంటుంది హాయిగా అంది నవ్వుతూనే. ఈ మాటలను అక్కడే గుమ్మం దగ్గర నిలబడిన ఆమె అత్త సుందరమ్మ వింటూనే ఉంది. ఎంతో వినయంగా కనపడే కోడలు అలా మాట్లాడుతుందని ఆమె ఏమాత్రం ఊహించలేకపోయింది. ఆమెకంతా అర్థమైంది. పని మనిషి అర్ధసేరు పాలు పోసింది. ఇంకో పావుసేరు ఎక్కువ పోయి అంది గిరిజ. ఎందుకమ్మా పాయసం చేస్తున్నారా? పాయసం కాదు, ఇక నుంచి రోజు 3/4 సేరు పాలు పోయి, అర్ధసేరు పాలు చాలటం లేదు. ఇంట్లో నేను మనిషిని ఇప్పుడు పెరిగాను కదా అంది. అది కాదమ్మా మీ అత్తగారు అంటూ పాల మనిషి ఏదో చెప్పబోయింది. కానీ గిరిజ వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది. పాల మనిషి సుందరమ్మను ఆశ్చర్యంగా చూసింది. దానికి ఆ ఇంట్లో సుందరమ్మ హోల్డ్ పోతోందని తెలిసిపోయింది. సుందరమ్మకు కూడా ఆ ఇంటి పెత్తనాన్ని కోడలు తనంతటా తానుగానే లాక్కుంటున్నదని అర్థమైంది. ఆ తర్వాత కూరలు అమ్మేవాడు బండి మీద కూరలు తీసుకువచ్చి ఇంటి ముందు ఆగి పెద్దగా కేకలు పెట్టాడు. సుందరమ్మ బయటికి వెళ్ళబోయింది. కానీ ఈ లోపలే గిరిజ బుట్ట తీసుకుని బయటికి వెళ్ళింది. అలా వెళ్తున్న కోడల్ని చూసి సుందరమ్మకు తీవ్రమైన కోపం వచ్చింది. అయినా ఏమీ మాట్లాడలేకపోయింది. కోడలు ఖరీదైన కూరలు బేరం చేయకుండానే తీసుకుంటూ ఉంటే కూరల బండివాడు ఆశ్చర్యపోయాడు. రోజు సుందరమ్మ చౌకగా ఉన్న ఎండిపోయిన కూరలను గంటసేపు బేరం చేసుకుంటూ ఉంటుంది. కొంచెం ఖరీదుగా ఉన్న కూరలను అసలు తీసుకోదు. కూరలు తీసుకుని బండివాడి దగ్గర ఉన్న పద్దు పుస్తకంలో రాసి లోపలికి వచ్చింది గిరిజ. ఆమె లోపలికి రాగానే, అంత ఖరీదైన కూరలు ఇప్పుడెందుకు అంది సుందరమ్మ. వారం రోజుల నుంచి చౌకగా ఉన్నాయని మీరు కొంటున్న ఒకే రకం కూరలు తిని తిని విసుగు పుట్టింది అంది. అంత ఖరీదైన కూరలు మనలాంటి వాళ్ళు కొనేవి కావు, ధనవంతులు కొనే కూరలవి. మన తాహతెంతో తెలుసుకుని మనం ప్రవర్తిస్తే బాగుంటుంది అంది సుందరమ్మ. మీరు చౌక రకము నాసి రకము తిండి తినడానికి అలవాటు పడ్డారేమో, నేను అలా కాదు. మా ఇంట్లో తాజా కూరలు తాజా తిండి తినేదాన్ని. మీరు పెడుతున్న తిండి తినలేకుండా ఉన్నాను. ఈ రోజు నుంచి వంట కూడా నేనే చేస్తాను. మీ వంట నాకు నచ్చటం లేదు అంది గిరిజ. ఆహా అట్టాగా, ఇది నీ పుట్టిలు కాదు. మీ నాన్న నీకు ఖరీదైన తిండి పెడితే నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు అలాంటి తిండే తిను. కానీ ఇక్కడ నువ్వు అలాంటి తిండి గురించి ఆలోచించకు. నువ్వు ఈ ఎంట అలవాట్లకు ఆచారాలకు అలవాటు పడాలి. మీ అమ్మ నీకు ఈ విషయాలన్నీ చెప్పే ఉంటుంది అంది సుందరమ్మ. మా అమ్మ నాకొక్కటే చెప్పింది. మీ అత్తగారు ఎన్నాళ్ళు ఇంటి బాధ్యతతో అలసిపోయింది. ఆ బాధ్యతలన్నింటినీ నువ్వు తీసుకుని ఆమెకు విశ్రాంతిని కలగజేయమని చెప్పింది. అందుకు మీరు ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి పట్టించుకోకండి అంది. కోడలు ఎంత తెలివైందో సుందరమ్మకు ఆ క్షణంలో అర్థమైంది. ఎందుకంటే ఆమె కూడా ఇదే కోవకు చెందిన మనిషి. ఆమె కూడా ఆ ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు ఇంటి పెత్తనాన్ని తన అత్తగారి దగ్గర నుంచి తన చేతిలోకి తెచ్చుకోవడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేసింది. చివరికి విజయం సాధించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పెత్తనాన్ని అలా సాగిస్తూనే ఉంది. ఇప్పుడు ఆ పెత్తనాన్ని కోడలు తన్నుకుపోవాలని చూస్తోందని తెలియగానే ఆమె కలవరపడింది. నీ నాటకాలు నాకు తెలుసు. ఈ ఇంటి బాధ్యతలతో నేను అలసిపోలేదు. నాకు విశ్రాంతి అవసరం లేదు. ఇక్కడి అధికారాన్ని నీ గుప్పెట్లోకి తీసుకుని మా మీద సవారీ చేయాలని చూస్తున్నావా అంది సుందరమ్మ. అధికారాన్ని గుప్పెట్లోకి తీసుకోవటానికి ఇదేమన్నా పెద్ద ఎస్టేటా, లేకపోతే ఓ రాష్ట్ర అధికారమా? ఈ ఇంట్లో ఉన్నది 3 మనుషులం. అందులో నన్ను మినహాయిస్తే ఇక 2 మనుషుల మీద నేను అధికారం చలాయించేదే ఉంది. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంది గిరిజ. నువ్వు బాగా నటిస్తున్నావు. నీ నాటకాలు ఏమీ నా దగ్గర పనిచేయవు. నీకు నా గురించి పూర్తిగా తెలీదు. సుందరమ్మ మంచితనానికి ప్రాణం ఇస్తుంది, కోపం తెప్పిస్తే ప్రాణం తీస్తుంది, గుర్తుంచుకో అని బెదిరించింది. తేలిగ్గా నవ్వుకుంది గిరిజ. అత్తా, నువ్వు నిజంగా అసాధ్యురాలివే. నన్నే బెదిరిస్తున్నావా? ఈ గిరిజ జానకమ్మ కూతురు. జానకమ్మ హిస్టరీ నీకు తెలీదు. ఈ అధికార మర్దనంలో ఎవరు గెలుస్తారో అనుకుంది. గిరిజ రాత్రి వరకు ఎట్లాగో ఆగింది. కానీ సుందరమ్మ ఆగలేకపోయింది. ఈ మధ్యలోనే కొడుకుని పెరట్లో బావి దగ్గర నిలబెట్టి కోడలు ఆ ఇంటి అధికారాన్ని తన చేతుల్లోకి లాక్కోవటానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నదో వివరించి చెప్పింది. అలాగా, నువ్వు కంగారు పడకమ్మా. దానికి నేను రాత్రికి చెప్తానులే. అది నా మాట వింటుంది అన్నాడు ఈశ్వర్. అది నీ మాట వింటుందనే నమ్మకం నాకు లేదు. మనం తెలియక గోతిలో పడ్డాము. కాపురానికి వచ్చి నెల కూడా నిండకుండానే ఇట్లాంటి పెత్తనం వ్యవహారాన్ని మొదలుపెట్టిందంటే
ఇంకొన్ని రోజుల్లో నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంది. అందువల్ల నువ్వు ఈ రాత్రికి దాన్ని బాగా భయపెట్టు అంది కొడుకుతో. సరేనన్నాడు ఈశ్వర్. ఈశ్వర్కి ఇలాంటి అత్తాకోడళ్ల వ్యవహారంలో తలదూర్చాలంటే తలనొప్పి అనిపించింది. ఇలాంటి గొడవలు అతనికి అస్సలు ఇష్టం ఉండదు. అయినా తల్లి బాధపడుతుందని ఆ రాత్రి తలుపులు మూసి గిరిజ గదిలోకి వచ్చిన తర్వాత మెల్లగా నోరు తెరిచాడు. నీకొక విషయం చెప్పాలి గిరిజ, నువ్వేమీ అనుకోవు కదూ అని అడిగాడు. భర్త చెప్పబోయే విషయం ఏమిటో గిరిజకు తెలుసు, అయినా ఏమీ తెలియనట్టు. చెప్పండి అంది. నువ్వు బాధపడకూడదు అన్నాడు. నేను బాధపడే విషయాన్ని మీరు నాకు చెప్తారని నేను అనుకోను. నా మీద మీకు ఉండే ప్రేమ నాకు తెలుసు అంది ముందుగానే. గిరిజ అలా అనేసరికి ఈశ్వర్ పొంగిపోయాడు. నిజంగా తన భార్య మీద అంత ప్రేమ చూపుతున్నట్టుగా అతనికి తెలియదు. ఏమీ లేదు గిరిజ, నువ్వు ఈ ఇంటి అధికారాన్ని తన చేతుల్లో నుంచి లాక్కోవటానికి ప్రయత్నం చేస్తున్నావని అమ్మ బాధపడుతోంది. ఇది నిజమేనా? ఓహ్, ఇంతేనా? ఇంకేమిటో అనుకున్నాను. ఇందులో ఇంటి అధికారం లాక్కోవటం అంటూ ఏమీ లేదు. మీ అమ్మ పోయించుకునే పాలు సరిపోవటం లేదు. అంతేకాదు, రోజు కొనే కూరలు అవే తిని తిని విసుగు పుడుతోంది. అందుకని ఇక నుంచి ఎక్కువ పాలు పోయించుకోవాలనుకున్నాను. మంచి కూరలు కొన్నాను. ఇందులో తప్పేమిటి? ఇంటి అధికారం అంటే పాలు పోయించుకోవటమేనా, కూరలు కొనటమేనా అంది. అవును నిజమే, ఇవేమంత పెద్ద విషయాలు కాదు. ఇంత చిన్న విషయాల కోసం నువ్వు కలిగించుకోవటం ఎందుకు? ఎన్ని పాలు పోయించుకోవాలో అమ్మకు చెప్పు. అలాగే ఏ కూరలు తీసుకోమంటావో అమ్మకే చెప్పు, తీసుకుంటుంది అన్నాడు. అలాగే, నాకేం అభ్యంతరం లేదు అంది గిరిజ. తెల్లారిన తర్వాత అన్ని పనులు తల్లినే చేయమని చెప్పాడు ఈశ్వర్. కానీ ఆ పనులు చేయబోయే ముందు తన భార్యను అడిగి చేయమన్నాడు. అందుకు తల్లి ఒప్పుకోలేదు. దాన్ని అడగాల్సిన కర్మ నాకేం పట్టింది? ఇది నా ఇల్లు. నా ఇంటికి కోడలుగా వచ్చి నన్నే ఈ ఇంట్లో బొమ్మను చేసి ఆడించాలని చూస్తోంది. నువ్వు దానికి గట్టిగా చెప్పు. అది చెప్పినట్లుగా ఈ ఇంట్లో ఏది జరగదు అంది కోపంగా. ఈశ్వర్ ఇరుకున పడిపోయాడు. గట్టిగా తల్లితో ఏమీ చెప్పలేకపోయాడు. అలాగని భార్యతో కూడా చెప్పలేకపోయాడు. అతను మొదటి నుంచి మెతక మనిషే కాదు. సుందరమ్మ తనకున్న ఒకే ఒక్క కొడుకు. తను చెప్పిన మాట వినకుండా పోతాడేమోనని అలా మెతక మనిషిగా తయారు చేసింది. పోనీ నువ్వే సర్దుకుపోరాదు అన్నాడు భార్యతో. ఇందులో సర్దుకుపోవటానికి ఏముంది? ఇన్నేళ్ళు వచ్చాయి. ఇన్నేళ్ల నుంచి ఈ ఇంటి పెత్తనం అంతా తానే మోస్తూ వచ్చింది కదా. ఇప్పుడు దాన్ని నాకు వదిలి ఓ పక్కన కూర్చొని చూడటానికి మీ అమ్మకు అంత పట్టుదల ఏమిటి? ఇంటి పెత్తనం అనేది ఎప్పుడైనా కోడలికే చెందుతుంది. కోడలు రావటంతోనే అత్తగారు ఆ పెత్తనాన్ని కోడలికి ఇచ్చేయాలి. కావాలంటే మీ అమ్మ కాపురానికి వచ్చిన తర్వాత అలా ఇంటి పెత్తనాన్ని తన అత్తగారి దగ్గర నుంచి తీసుకున్నారో లేదో కనుక్కోండి, మీకే తెలుస్తుంది అంది. భార్య ఇంత విపులంగా చెప్పిన తర్వాత ఈశ్వర్కు ఆమె మాటల్లో నిజం ఉన్నట్టే అనిపించింది. ఆ సాయంత్రం మొదటి ఆట సినిమాకి వెళ్దామంది గిరిజ. తెలుగు సినిమాకి పోదామన్నాడు ఈశ్వర్. వద్దు, హిందీ సినిమాకి వెళ్దాం. తెలుగు సినిమాలు చూసి బోరు కొట్టింది అంది. హిందీ సినిమా నాకు అర్థం కాదు అన్నాడు. 4 సినిమాలు చూస్తే అదే అర్థమవుతుంది, పదండి అంది. ఈశ్వర్ హిందీ సినిమాకు బయలుదేరాడు. అతను కుర్చీ టికెట్లు తీసుకుపోతుంటే వద్దని తనే బాల్కనీ టికెట్లు తీసుకుంది. ఎందుకు డబ్బులు దండగా, ఎక్కడ కూర్చున్నా ఆ సినిమాయే కదా చూసేది అన్నాడు. నిజమే, అలాగని నేల క్లాస్కి వెళ్ళి ఏ చుట్ట కాల్చుకునే మనిషి పక్కన కూర్చుని సినిమా చూడలేం కదా. ఇది కూడా అంతే. మీ స్నేహితులు ఎవరైనా కనపడినా ఘనంగా ఉంటుంది అంది. అతనేమీ మాట్లాడలేకపోయాడు. ఇంటర్వెల్లో కూల్ డ్రింక్స్ వచ్చాయి. భర్త డ్రింకులు తీసుకుంటాడేమోనని ఒక్క నిమిషమే చూసింది. కానీ ఈశ్వర్ వాటిని చూడనట్లు ఎటో చూస్తున్నాడు. అప్పుడు గిరిజే కూల్ డ్రింక్స్ కుర్రాడిని పిలిచి 2 గోల్డ్ స్పాట్లు ఇవ్వమంది. ఈశ్వర్ ఏదో అనబోయాడు. అప్పటికే ఆ కుర్రాడు ఓ బాటిల్ మూత ఓపెన్ చేశాడు. తీసుకోండి అంది గిరిజ బాటిల్ని అతనికిస్తూ. డ్రింకులు తాగిన తర్వాత ఈశ్వర్ డబ్బులు ఇవ్వక తప్పలేదు. సినిమా వదిలిన తర్వాత బయటకు వచ్చారు. ఆ థియేటర్ నుంచి వాళ్ళ ఇల్లు అంత దూరం ఏమీ కాదు. అయినా గిరిజ, అబ్బా ఈ జనం అందరినీ రాసుకుంటూ నడవాలంటే విసుగ్గా ఉంది అంటూ ఓ రిక్షాని పిలిచింది. ఇల్లు దగ్గరే కదా, రిక్షా ఎందుకు అన్నాడు ఈశ్వర్. దగ్గరే అనుకోండి, అయినా ఈ జనంలో నడవటం కష్టం. అయినా మనం రోజు రిక్షా లెక్కం కదా. తనే బేరవాడి ఎక్కి కూర్చుంది. ఆ రాత్రి ఈశ్వర్ పొదుపు గురించి, మితంగా ఖర్చు చేయటం గురించి భార్యతో ఏదో చెప్పబోయాడు. కానీ ఆమె ఆ విషయాన్ని తేలిగ్గా కొట్టిపారేస్తూ, ఆ మాత్రం నాకు తెలియదా,
రేపు మనకు డబ్బు లేక ఇబ్బంది పడుతూ ఉంటే నేను చూడగలనా? ఉన్నంతలోనే దర్జాగా బతుకుదాము. ఏదైనా పెళ్ళైన కొత్తల్లోనే, పిల్లలు పుట్టేంతవరకే మనం అనుభవించేది. పిల్లలు పుట్టాక మన ఖర్చు పెరుగుతుంది. ఇంత చిన్న విషయం మీకు తెలుసు కదా అంది చివరగా. ఆ ఇంట్లో అత్తకి కోడలికి మధ్య ప్రతి చిన్న విషయానికి యుద్ధం మొదలైంది. ఎవరికి వారే ఆ యుద్ధంలో విజయం సాధించాలని తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఈశ్వర్ అడకత్తెరలో పోక చెక్కలా నలిగిపోవటం మొదలుపెట్టాడు. నువ్వేం మగాడివిరా, కొత్తగా ఇంటికొచ్చిన పెళ్ళాన్ని ఉంచి దారిలోకి తీసుకురాలేకపోయావు అంది తల్లి. నేనేం చేసేది? ఇదంతా నీ పెంపకమే. చిన్నతనం నుండి నువ్వు నన్ను ఎట్లాగే పెంచావు. ఏ విషయంలో నువ్వు నాకు స్వతంత్రం ఇచ్చావు, స్వతంత్రంగా ఆలోచించే అవకాశం ఇచ్చావు. దీనికి అంతటికీ అసలు కారణం నువ్వే. కోడలు కూడా నీ మనిషి అని నువ్వెందుకు అనుకోవు అని అడిగాడు ఈశ్వర్. అత్తగారు బతికున్నంత వరకు ఇంటి బాధ్యతలు, గొడవలు ఆమె చూసుకుంటుందని ఎందుకు అనుకోదు? ఇంత చిన్న వయసులోనే అధికారం చలాయించాలనే తాపత్రయం దానికి ఎందుకుట అనేది సుందరమ్మ వాదన. నా మొగుడు, నా ఇల్లు, ఈ సంపాదన అంతా నా మొగుడిది. ఆ మొగుడు పెళ్ళంగా ఆ సంపాదనను ఖర్చు పెట్టే హక్కు నాకుంది. అందుకే ఈ ఇంటి పెత్తనం నాది. నా పెత్తనాన్ని మీరు సహించలేకపోతే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అనేసింది గిరిజ. ఏమిటి, నా ఇంట్లో నుంచి నన్నే వెళ్ళిపోమంటున్నావా? నీకెన్ని గుండెలు, నీ అంత చూస్తాను. ఈ సుందరమ్మ గురించి నీకు ఇంకా తెలీదు. నీ మొగుడా? ఎక్కడి నుంచి వచ్చాడు నీ మొగుడు? ఎన్ని రోజుల క్రితం నీకు మొగుడయ్యాడు? వాడు ముందు నాకు కొడుకు, ఆ తర్వాత నీకు మొగుడు. నేను బతుకున్నంత వరకు ఈ ఇంటి మీద సర్వాధికారాలు నాకే ఉంటాయి. నేను చచ్చిపోయిన తర్వాతనే నీకు ఈ ఇంట్లో అధికారం సంక్రమించేది అంది సుందరమ్మ గట్టిగా. అప్పుడే మొదటిసారిగా గిరిజ మెదడులోకి ప్రవేశించింది ఆ ఆలోచన, అత్తగారు బ్రతికి ఉండకూడదు అని. గిరిజ అత్తగారింటికి వచ్చి నెల దాటి 2 రోజులు గడిచాయి. నాకు అమ్మను నాన్నను చూడాలనుంది, ఒకసారి మన ఇద్దరం వెళ్ళొద్దాం అంది గిరిజ భర్తతో. నేను రావటం కుదరదు. ఈ మధ్య ఆఫీసులో పని ఎక్కువగా ఉంటుంది, సెలవులు కూడా ఇవ్వటం లేదు. ఎలాగా అన్నాడు. సరే, మీకు వీలవ్వకపోతే నేను ఒక్కదాన్నే వెళ్తాను. ఒక్కదానివేనా? ఏం బాగుంటుంది? బాగుండేదేమిటి, మా వాళ్ళు అలా అనుకోరు. నేను ఇష్టపడే ఒక్కదాన్ని వచ్చానని చెప్తాను. ఒక్కదాన్నే వెళ్ళటానికి నాకేం భయం లేదు అంది. సరే, నీ ఇష్టం. మళ్ళీ ఏమైనా అనుకుంటుంది, మా అమ్మతో కూడా ఓ మాట చెప్పు అన్నాడు. ఆమె అనుకునేదేంటి? అయినా ఆమెతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు మొగుడే ముఖ్యం. మీ మాటే నాకు కావాల్సింది. మీరు సరేనన్నారు అంతే. కావాలంటే మీరు చెప్పుకోండి. అన్నీ అప్పటికప్పుడే సూట్ కేసులో సర్దుకుని పుట్టింటికి బయలుదేరింది. ఒంటరిగా ఇంటికొచ్చిన కూతుర్ని చూసి జానకమ్మ ఆశ్చర్యపడింది. ఏమిటి విశేషం అడిగింది. విశేషం ఏమీ లేదు, కొంచెం పని ఉండొచ్చాను. ఒక విషయంలో నీ సలహా తీసుకోవాలి అంది గిరిజ. అప్పుడు తండ్రి జనార్దనం ఇంట్లో లేడు. ఏమిటమ్మా సలహా, వివరంగా చెప్పు అంది తల్లి. అప్పుడు గిరిజ తనకి తన అత్తగారికి మధ్య జరుగుతున్న యుద్ధం గురించి తల్లితో చెప్పింది. అయితే మనం ఊహించిన దానికంటే మీ అత్తగారు మరీ అసాధ్యురాలై ఉంటుంది. ఇప్పుడు ఆడదానికి మరొక ఆడదే పోటీగా ఉంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆమె కూడా మనలాంటి మనిషి అయి ఉంటుంది. అందువల్ల మనం జాగ్రత్తగానే ఉండాలి అంది. అవునమ్మా, ఆమె బతికుండగా నాకు ఆ ఇంట్లో పెత్తనం రాదని గట్టిగా చెప్పింది. నిజం కూడా అంతే. నాకు ఆమె భయపడేటట్టుగా కనపడటం లేదు. అందువల్ల ఇక నాకు ఒక్కటే మార్గం కనపడుతోంది. అదేమిటంటే ఆ ఘటాన్ని అడ్డు తొలగించుకోవటమే అంది. తల్లి ఉలిక్కి పడింది. ఏమిటే నువ్వు అనేది? ఆమెను పైకి పంపుతానంటావా? అవును, తప్పదమ్మా. ఆమె మన ఇద్దరికంటే ఎక్కువ మొండిది. ఇంకొక 10 ఏళ్ల వరకు ఆమె మంచాన పడకుండా హాయిగా తిరుగుతుంది. ఆ తర్వాత కదా నాకు ఆ ఇంట్లో పెత్తనం వస్తే గిస్తే. అప్పటి వరకు నేను ఎదురు చూడలేను. ఈ లోపలే నేను అనుకున్నది జరిగిపోవాలి. అందుకు ఆమెను పైకి పంపించడం ఒక్కటే దారి అంది. సాధ్యమేనంటావా? సందేహాన్ని వెలుబుచ్చింది తల్లి. తలుచుకుంటే సాధ్యం కానిదేముంది. అయితే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి అంది కూతురు. ఏం చేస్తావు? ఏదైనా మందు పెడతావా? మందు పెడితే లాభం లేదు, తొందరగా చావదు. పైగా కొద్ది రోజుల్లోనే ఆ విషయాన్ని తెలుసుకుంటుంది. దాని నుంచి బయటపడుతుంది. ఆమెకు నా ప్రయత్నం తెలిసిపోతుంది. అందువల్ల నువ్వే ఏదైనా ప్లాన్ ఆలోచించు అంది గిరిజ తల్లితో. ఇంతలోనే తండ్రి వచ్చాడు. కూతుర్ని పలకరించాడు. చూసిపోదామని వచ్చినట్లుగా చెప్పింది తండ్రితో.
అత్తగారి గురించి చెప్పింది కానీ ఆమెను పైకి పంపించే ఆలోచన చేస్తున్నట్టుగా ఆయనతో చెప్పలేదు. చెప్తే కంగారు పడతాడేమోనని చెప్పలేదు. అంతేకాదు తన ప్రయత్నాలను భయంతో సాగనివ్వకపోవచ్చుననుకుంది. అల్లుడు గురించి అడిగాడాయన. ఆయనది ఏమీ లేదు నాన్న, నా మాట కాదనే శక్తి ఆయనకు లేదు. ఎటొచ్చి ఆ ఇంట్లో మా అత్తగారిదే పెత్తనం. తన పెత్తనం కిందకి ఇంకొక మనిషి వచ్చినందుకు సంతోషపడింది. కానీ ఆమె పెత్తనాన్ని నేను అంగీకరించడం లేదు. ఆమె నన్ను ఇబ్బందులు పెట్టి చెప్పు కింద తేలులా అణుచుకురావాలని చూస్తోంది. ఆయన తల్లికి నచ్చ చెప్తున్నాడు కానీ ఆమె వినటం లేదు అంది తండ్రితో. పెత్తనందే ఉందమ్మా, అల్లుడు నిన్ను బాగా చూసుకుంటే చాలు. ఆమె పోయిన తర్వాత ఇక పెత్తనం అంతా నీదే కదా అన్నాడు తండ్రి. సర్లే మీరు ఆపండి, పెత్తనం ఏమున్నదంటూ గిరిజను నిజంగానే గాజులు తొడుక్కున్న దాన్ని చేయకండి. ముసలిదైపోయి కూడా దాని అత్తకు ఇంకా పెత్తనం మీద అంత వ్యామోహం ఎందుకు గద్దించింది జానకమ్మ. ఆ గర్జనకు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జనార్దనం. నీ అత్తగారు కూడా ఇలా భయపడి పారిపోవాలి. వీలున్నంత వరకు ప్రయత్నం చెయ్యి. ముందుగానే తొందరపడి పైకి పంపించే ప్రయత్నాలు వద్దులే. ఎందుకంటే ఏమాత్రం బెడిసి కొట్టినా మనం జైల్లో కూర్చోవలసి వస్తుంది. అందుకు లొసుగులు లేని దారి ఏదైనా కనపడిన తర్వాత తప్పనిసరి అయినప్పుడు ఆ ప్రయత్నం చేద్దాం అంది. సరే, మా అత్తగారికి ఇంకొంచెం టైము ఇంకొంచెం అవకాశము ఇస్తాను. మర్యాదగా తను పెత్తనాన్ని నాకు ఇస్తుందేమో చూస్తాను. నాకు అడ్డు తగిలిందంటే ఇక చివరి ప్రయత్నం ఆమెకు చావు తప్పదు. గిరిజ దృఢమైన స్వరంతో అంది తల్లితో. నీ ఇష్టం, అంతా నీ తెలివితేటల మీద ఆధారపడి ఉంది. జాగ్రత్త. ఇప్పుడైనా అంతే. మొగుడిని వంచడం సులభమే, కానీ అత్తలను వంచటమే కష్టసాధ్యమైంది. ఆ ఇంట్లో నీదే పైచేయి కావాలని ఇక్కడే నేను ఆ దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాను అంది తల్లి. ఆ రోజునే తిరిగి అత్తవారింటికి ప్రయాణమైంది గిరిజ. అత్త కోడళ్ళిద్దరికీ ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఓ పెద్ద యుద్ధం జరిగింది. ఆ మధ్యాహ్నం సుందరమ్మ ఎవరింటికో హస్కి కొట్టడానికి వెళ్ళింది. ఆ టైంలో గిరిజ రవ్వ లడ్లు చేసుకొని తిన్నది. షికారికి వెళ్ళొచ్చిన అత్తగారికి కనీసం తను లడ్లు చేసిన విషయం కూడా చెప్పలేదు. అయినా ఆమె తెలుసుకుంది. దాంతో ఆమెకు కోపం వచ్చి రకరకాల పిండి వంటలు చేసుకుని రహస్యంగా తింటూ ఇల్లు గుల్ల చేస్తోందంటూ గిరిజను రకరకాల తిట్లు తిట్టింది. గిరిజ కూడా తనకొచ్చిన రకరకాల తెలుగు ఇంగ్లీషు తిట్లను తిట్టేసింది. గిరిజ ఆ రాత్రి భోజనం చేయకుండా అలిగి పడుకుంది. ఈశ్వర్ ఆఫీస్ నుండి వచ్చి తల్లి చెప్పిన రవ్వలడ్ల కథ విని అలిగి పడుకున్న భార్యను భోజనానికి రమ్మని బతిమాలాడు. అయినా గిరిజ వెళ్ళలేదు. చివరికి భర్త ఎంతగానో బతిమాలిన తర్వాత కొన్ని షరతులు విధించింది. ఈ ఇంట్లో నేను కానీ మా అమ్మ కానీ ఎవరో ఒకరే ఉండాలి. ఇద్దరం ఉండటానికి వీల్లేదు. ఆమెను వెళ్ళిపోమ్మని చెప్పండి. ఆమె వెళ్ళకపోతే మనమే వేరు కాపురం పెడదాము. మీ అమ్మ పెట్టే నరకం నేను భరించలేను అంది. అట్లాగే నువ్వు ముందు భోజనానికి రా, అమ్మతో నేను మాట్లాడుతానులే అన్నాడు ఈశ్వర్. భోజనం చేసింది గిరిజ. ఇంకొంచెం పొద్దుపోయిన తర్వాత ఈశ్వర్ తల్లితో మాట్లాడాడు. ఈ పెత్తనం గురించే కదా ఈ గొడవంతా. ఆ పెత్తనం ఏదో నా భార్యకి ఇవ్వరాదా? అలా కాని పక్షంలో అది నిన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వేరుగా ఎక్కడైనా ఉండమంటోంది. లేకపోతే మనమే వేరు కాపురం పెడదామంటోంది. అందువల్ల నువ్వు ఏదో ఒకదానికి ఒప్పుకోక తప్పదు. మధ్యలో నేను నలిగిపోతున్నాను అన్నాడు ఈశ్వర్ తల్లితో. కొడుకు మాటలు విని ఆమె గుండె బాదుకుని పెద్ద పెట్టుని ఏడ్చింది. ఒరే ఈశ్వర్, పెళ్ళైన తర్వాత పెళ్ళాం మాటలు విని నన్నే ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని అంటున్నావా? లేకపోతే మీరే వేరుగా వెళ్ళిపోతామని చెప్తున్నావా? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళను. మీరు ఇంట్లో నుంచి వెళ్ళిన మరు క్షణంలోనే నేను రైలు కింద పడి చేస్తాను. చచ్చే ముందు నా చావుకు మీరిద్దరూ కారణమని ఉత్తరం రాసిపెట్టి మరీ చేస్తాను. ఇక ఈ ఇంటి పెత్తనం దానికి చచ్చిన ఇయ్యమును. అది చెప్పినట్లు ఈ ఇంట్లో ఏది జరగదు అంటూ ప్రళయనాదం చేసింది. ఆ నాదానికి భయపడి వచ్చి భారీ గదిలో పడిపోయాడు ఈశ్వర్. భర్త చెప్పిందంతా విని మౌనంగా తలూపింది గిరిజ. తెల్లవారిన తర్వాత ఈశ్వర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సుందరమ్మ ఎవరింటికో కబుర్ల కోసం వెళ్ళింది. భోజనం చేసిన తర్వాత అలా తిరిగి రావటం ఆమెకు అలవాటు. ఆ రాత్రి ఈశ్వర్ అపరాధ పరిశోధన కథల పుస్తకం తీసుకొచ్చాడు. అతను ప్రతి నెల ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి చదువుతూ ఉంటాడు. ఆ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి గిరిజ కూడా వాటిని చదువుతోంది. ఆమె వరండాలో కూర్చుని అపరాధ పరిశోధన చదువుతున్నప్పుడు పోస్ట్ మ్యాన్ వచ్చి గిరిజ చేతికి ఓ ఇన్లాండ్ కవర్ అందించాడు. అది గిరిజ తండ్రి రాసిన ఉత్తరం. ఆమె ఆ ఉత్తరాన్ని ఓపెన్ చేసి చదువుతూ ఉంటే పోస్ట్ మ్యాన్ అక్కడే నిలబడి గిరిజ ఉత్తరం చదవటం పూర్తి చేసిన తర్వాత
అమ్మా, ఈ అపరాధ పరిశోధన పుస్తకంలో హత్యకు 1000 మార్గాలు కథ చదివారా అని అడిగాడు. ఎందుకు అంది గిరిజ. ఆ కథ రాసిన రచయిత శంకర్ ఈ ఊళ్ళోనే ఉంటాడమ్మా అన్నాడు. ఈ ఊళ్ళోనా? అవును, అతను ఈ వీధిలోనే చివర ఉన్న డాబా ఇంట్లో ఓ గదిలో ఉంటున్నాడు. అతని కథలు ప్రతి నెల ఈ అపరాధ పరిశోధనలో ఉంటాయి. అతనికి పుస్తకాలు రాగానే నేను కూడా తీసుకుని ప్రతి నెల చదువుతూ ఉంటాను అన్నాడు. అలాగా, అతనేం చేస్తూ ఉంటాడు? కుతూహలంగా అడిగింది గిరిజ. ఏదో చిన్న వ్యాపారం చేస్తున్నట్టున్నాడు, ఇంకా పెళ్లి కాలేదనుకుంటాను. ఎక్కువగా కథలు రాస్తూ ఉంటాడు, అంతకుమించి నాకు వివరాలు తెలియవు అన్నాడు. పోస్ట్ మ్యాన్ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే ఆ పుస్తకంలో ఉన్న శంకర్ రాసిన హత్యకు 1000 మార్గాలు కథను చదివింది గబగబా. ఆ కథను చదివి ఆశ్చర్యపోయింది గిరిజ. అందులో ఓ మనిషిని హత్య చేయటానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నట్టుగా శంకర్ రాశాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ హంతకుడు చేసిన చిన్న పొరపాటు వలన చట్టానికి దొరికిపోతాడు నేరస్తుడిగా. అదే గిరిజకు నచ్చలేదు. ఎలాగైనా ఆ రచయితను కలుసుకొని మాట్లాడితే బాగుంటుందనిపించింది గిరిజకు. తన అత్తగారి పీడ వదిలించుకోవటానికి ఏదైనా మార్గం చెప్పకపోడు. ఎలాగైనా అతనితో మాట్లాడి తీరాలి అనుకుంది. అనుకున్నది కానీ అతన్ని ఎక్కడ కలుసుకోవాలో అర్థం కాలేదు. అతని గదికి తను వెళ్ళటం బాగుండదు. ఎవరైనా చూసినా తను నలుగురిలో చులకనవుతుంది. పోనీ అతన్నే తన ఇంటికి రమ్మని కబురు పెడితే? ఈ ఆలోచన కూడా గిరిజకు అంతగా నచ్చలేదు. తను ఆ రచయితతో ఒంటరిగా మాట్లాడే సమయంలో అత్తగారు వచ్చిందంటే కొంప మునుగుతుంది. తన మీద రకరకాల నిందలు వేస్తుంది. అలాంటి అవకాశం ఆమెకు ఇవ్వకూడదనుకుంది. ఆ రాత్రి చాలాసేపటి వరకు ఈ విషయం గురించి ఆలోచించింది. చివరికి ఆమెకు ఒక ఉపాయం తోచింది. దాని ప్రకారం ఆ రాత్రి ఈశ్వర్ గాఢ నిద్రలో మునిగిపోయిన తర్వాత రచయిత శంకర్కి ఓ ఉత్తరం రాసింది. అందులో తను అతని అభిమాని అని, పెళ్ళైన కారణంగా అతన్ని గదిలో లేక తన ఇంట్లో కలుసుకోవటం బాగుండదు కాబట్టి మర్నాడు సాయంత్రం 6:30 గంటలకు రైలు స్టేషన్ దగ్గర పార్కులో కలుసుకోమని రాసింది. తెల్లవారిన తర్వాత భర్త ఆఫీస్కి వెళ్ళగానే గిరిజ ఆ ఉత్తరాన్ని పోస్ట్ చేసింది. ఎలాగైనా అత్తగారి పీడ వదిలించుకోవాలని గట్టిగా అనుకుంది. సాయంత్రం 6:30 గంటలు. ఆ సమయంలోనే పార్కులోకి వచ్చింది గిరిజ. అప్పటికే అక్కడకు శంకర్ వచ్చి ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ క్రితం రోజు సాయంత్రం తన గదిలో నుంచి బయటకు వస్తున్న శంకర్ను చూసింది కాబట్టి పార్కులో అతన్ని పోల్చుకోవటానికి ఇబ్బంది పడవలసిన అగత్యం ఏర్పడలేదు. అతను కూడా ఆమెను గుర్తించి చిరునవ్వు నవ్వాడు. అతను కొంచెం లావుగా బొద్దుగా ఉన్నాడు. చామన ఛాయలో ఓ మాదిరి పొడుగ్గా ఉన్నాడు. ఆ పార్కు పెద్దదే కానీ ఎక్కువ మంది జనం లేరు. వాళ్ళిద్దరూ గుబురుగా ఉన్న ఓ చెట్టు పక్కనే కూర్చున్నారు. మీ గురించి పోస్ట్ మ్యాన్ చెప్పాడు. మీ కథలు అపరాధ పరిశోధనలో చాలా చదివాను. అవన్నీ నాకు ఎంతగానో నచ్చాయి. మీరు నేనుంటున్న రోడ్లోనే ఉంటున్నారని పోస్ట్ మ్యాన్ చెప్పిన తర్వాత ఎలాగైనా మిమ్మల్ని కలుసుకొని మాట్లాడాలనుకున్నాను అంది గిరిజ. శంకర్ చిరునవ్వుతో థ్యాంక్స్ అన్నాడు. ఈ నెల సంచికలో ఉన్న మీ కథ హత్యకు 1000 మార్గాలు నాకు మరీ మరీ నచ్చింది. ఆ కథలో మీరు రాసినట్టుగానే ఓ మనిషిని హత్య చేయటానికి అన్ని మార్గాలున్నాయంటారా అని అడిగిందామె. అతడు నవ్వి, క్రైమ్ కథలు రాసే రచయితలకు ఆడవాళ్లలో అభిమానులు ఉండటమే తక్కువ. అలాంటిది మీరు ఇంత వివరంగా ఆ కథల గురించి అడుగుతున్నారంటే మీకు క్రైమ్ సాహిత్యం పట్ల బాగా అభిమానం ఉండుంటుంది అన్నాడు. క్రైమ్ సాహిత్యం పట్ల అభిమానం సంగతి ఎలా ఉన్నా ముందు హత్యకు ఉన్న మార్గాల గురించి తెలుసుకోవటం ప్రస్తుతం నాకు చాలా అవసరం అంది. అతను ఆశ్చర్యంగా చూశాడు. మీ మాటలు నాకు అర్థం కావటం లేదు. దయచేసి వివరంగా చెప్పండి అన్నాడు. వివరంగా చెప్పాలంటే నా మీద హత్యా ప్రయత్నం జరగవచ్చుని అనిపిస్తోంది. కానీ అది ఏ రూపంలో ఉంటుందో నేను ఊహించలేకుండా ఉన్నాను అంది. వాట్ అంటూ అదిరిపడ్డాడు శంకర్. నిమిషం తర్వాత మీరు చెప్తున్నది నిజమేనా అని అడిగాడు. 100కి 100 పాళ్ళు నిజం. ఇందులో అబద్ధం లేనే లేదు అంది. అయితే మిమ్మల్ని హత్య చేయడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు అడిగాడు. ఎవరో కాదు, మా అత్తగారే నన్ను హత్య చేసే లేక చేయించే ప్రయత్నాలు చేస్తుందేమోనని నాకు భయంగా ఉంది. ఆమెకు నాకు బొత్తిగా పడటం లేదు. నన్ను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతోంది. వాటిని భరించలేక నేను ఎదురు తిరుగుతున్నాను. అందుకని ఎలాగైనా నా అంతు చూస్తానని చాలాసార్లు బెదిరించింది. అది బెదిరింపు కాదని నిజంగానే ఆమె నా అంతు చూస్తుందని నాకు అనుమానం వచ్చింది. ఆశ్చర్యంగా ఉంది.
అలాంటప్పుడు ఈ విషయాన్ని మీ భర్తతో చెప్పి మీరు వేరుగా ఉండొచ్చు కదా అన్నాడు శంకర్. ఉండొచ్చు, నిజమే. అందుకు ఆయన కూడా ఒప్పుకున్నాడు. కానీ మా అత్తగారు ఒప్పుకోలేదు. మమ్మల్ని వదిలి తను వెళ్ళిపోదుట. మేము వేరుగా వెళ్ళిపోతే తన చావుకు మేమే కారణమని ఓ ఉత్తరం రాసిపెట్టి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటుందిట. ఈ బెదిరింపుతో ఆయన వేరే కాపురం పెట్టడానికి ఒప్పుకోవటం లేదు. ఇక నాకేమిటి దారి అడిగింది. అతను ఒక 5 నిమిషాలు మాట్లాడకుండా తీవ్రంగా ఆలోచించి, ఇంతకీ నన్నేం చేయమంటారు అన్నాడు. ఆమె నన్ను ఏ విధంగా చంపగలదో చెప్పండి, నా జాగ్రత్తలో నేనుంటాను అంది. గిరిజకు తెలివి బాగానే పనిచేస్తోంది. అందుకే ఆమె రివర్స్ గేర్లో తన అత్తగారిని చంపడానికి పద్ధతుల గురించి అడగకుండా ఆమె తనను చంపే అవకాశం ఉన్నట్టు, ఆమె తనను ఏ విధంగా చంపే అవకాశం ఉందో ముందుగానే తెలుసుకోవటానికి అడుగుతున్నట్టుగా అతనికి ఎలాంటి అనుమానం రాకుండా అడిగింది. శంకర్ నవ్వాడు. అంత పెద్ద ఆవిడ మిమ్మల్ని హత్య చేసే లేక చేయించే ప్రయత్నాలు చేయటం ఏమిటి? మీరు అనవసరంగా భయపడుతున్నారు, ఆమెను అనవసరంగా అనుమానిస్తున్నారు అన్నాడు. కాదు శంకర్ గారు, దయచేసి మీరు అలా తేలిగ్గా తీసి పారేయకండి. ఆమె సంగతి మీకు తెలియదు. 2 సార్లు గొడవ జరుగుతున్నప్పుడు నా గొంతు నొక్కటానికి వచ్చింది కోపంతో. ఆమెకు నా మీద అంతులేని కసి ద్వేషం ఉన్నాయి అంది. మీ మీద అంత కసి ద్వేషం ఎందుకు ఏర్పడ్డాయి? అతను మధ్యలోనే అడిగాడు. నేను కాపురానికి వచ్చిన తర్వాత ఆమె చేతిలో నుంచి ఇంటి పెత్తనాన్ని నేను లాక్కోవాలని చూస్తున్నానట. అందుకే ఆమెకు నేనంటే అంత పగ. నిజంగా? ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి గొడవల గురించి కూడా హత్యలు జరుగుతాయంటే నేను నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు. మీరు నమ్మలేకపోవచ్చు, కానీ ఇది నిజం. అంతా జరిగిపోయిన తర్వాత నా పోయిన ప్రాణం తిరిగి రాదు. అందువల్ల ముందుగానే నా జాగ్రత్తలో నేను ఉండటం మంచిది కదా. ప్లీజ్ చెప్పండి, ఆమె నన్ను ఏ విధంగా హత్య చేసే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ అడిగింది. ఒక్క నిమిషం ఆలోచించిన శంకర్, మీరింతగా భయపడుతున్నారంటే మీ ఇద్దరి మధ్య బాగానే అడ్డుగోడలు లేచుంటాయి. ఆమె మీరు తీసుకునే ఆహారంలో ఏమైనా కలిపి చంపొచ్చు, కత్తితో పొడిచి చంపొచ్చు. మీ దొడ్లో బావి ఉండి మీరు నీళ్లు తోడుతున్నప్పుడు వెనక నుంచి వచ్చి అందులోకి నెట్టి చంపొచ్చు. లేదా మీరు కృషించి నీరసించిపోయి చనిపోయేటట్టుగా ఏదైనా మందు పెట్టి చంపొచ్చు. ఇలాంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి అన్నాడు. అతను చెప్పినవన్నీ విని, మీరు చెప్పిన పద్ధతుల్లో నన్ను చంపే ప్రయత్నాలు చేస్తే నేరం ఆమె మీదకు వస్తుందనుకునే అవకాశం ఉండదా అని అడిగింది. ఉంటుంది. అయితే ఆ ఉండటం అనేది హత్య జరిగిన సమయము పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఆమె మరొక మనిషి ఇంట్లో ఉండగా మిమ్మల్ని చంపే ప్రయత్నం చేయదు కదా. ఇంట్లో మీరిద్దరు మాత్రమే ఉన్నప్పుడు ఆ పని చేస్తుంది. అలాంటప్పుడు పోలీసులు హత్య జరిగిన తర్వాత తప్పకుండా ఆమె ఆ పని చేసిందని తెలుసుకుంటారు. అందువల్ల ఆమె పట్టుబడే అవకాశం ఉంది అన్నాడు. ఇది హత్య అని తెలియకుండా సహజమైన చావులాగా కనిపించే మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఆమె నన్ను అలా హత్య చేయొచ్చు కదా అనుమానంగా అడిగింది. అలాంటి మార్గం కూడా ఒకటి ఉంది. మీరు నిద్రపోతున్నప్పుడు దిండుతో మీ మొహాన్ని నొక్కి పట్టి ఊపిరాడకుండా చేసి చంపచ్చు. అలాంటప్పుడు అది హత్య అని తొందరగా ఎవరికి తెలియదు. చూసే వాళ్లకు సహజమైన చావుగానే కనపడుతుంది అన్నాడు. నిజమే, ఒక సినిమాలో చూశాను. మీరు చెప్పినట్టుగానే దిండుతో మొహం మీద నొక్కి హత్య చేయటం. అమ్మో, ఆమె నన్ను అలాగే హత్య చేస్తుందేమో అంది గిరిజ భయం నటిస్తూ. శంకర్ నవ్వాడు. మీరు అనవసరంగా భయపడుతున్నారేమో. ఆమె మిమ్మల్ని హత్య చేయగలదనుకుంటే నాకు నమ్మకం కలగటం లేదు అన్నాడు. గిరిజ కూడా అదోలా నవ్వి, ఏదో ఒకరోజు మీరు నా హత్య వార్త విన్నప్పుడు బాగా ఆశ్చర్యపోతారు అంది. మళ్ళీ ఎప్పుడు కలుస్తారు అడిగాడు శంకర్. ఎప్పుడు కలుసుకునేది నేను మీకు ఉత్తరం రాస్తాను. నాలో భయం పెరిగినప్పుడు మీ సలహా తీసుకోవటానికి తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను అంది ఆమె లేస్తూ. శంకర్ కూడా నిలబడ్డాడు. అప్పటికే బాగా చీకటి పడిపోయింది. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆ ఇంట్లోకి రిక్షా దిగి ఓ మనిషి లోపలికొచ్చాడు. అతను సన్నగా పొడుగ్గా ఉన్నాడు. లోతుకు పోయిన కళ్ళు, పొడుగాటి ముక్కుతో విచిత్రంగా ఉన్నాడు. ఎదురుగా వచ్చిన సుందరమ్మను చూస్తూనే, పిన్ని బాగున్నావా అని అడిగాడు. ఏం బాగులేరా నాగరాజు, ఏదో ఇట్లా ఉన్నాను. నువ్వేంటి 2 నెలల నుంచి ఈ ఊరికే రావటం మానేశావు, మమ్మల్ని మర్చిపోయావా అడిగింది ఆమె. 2 నెలలు మరొక ప్రాంతంలో బిజినెస్ బాగా ఉండటంతో ఇటువైపుకి రాలేదు. చిన్న పనుండి ఇప్పుడే వచ్చాను. మళ్ళీ సాయంత్రమే వెళ్ళిపోవాలి.
ఈశ్వర్ ఆఫీస్కి వెళ్ళాడా అని అడిగాడు. తన గదిలో కిటికీ దగ్గర నిలబడి ఓరగా తెరిచి ఉన్న కిటికీ రెక్కల సందు నుంచి అతన్ని చూసి, ఇతనెవరో తెలుగు సినిమాలో తన్నులు తినే ఎలుకలా ఉన్నాడే అనుకుంది గిరిజ. తర్వాత నాగరాజు సుందరమ్మ ఇచ్చిన నీళ్లు తాగి, ఈశ్వర్ పెళ్లికి రావాలని ఎంత ప్రయత్నం చేశానో కానీ కుదరలేదు, ఇంతకీ వదినేది, ఇంట్లో ఎక్కడ కనపడదేమిటి అంటూ లేచి గిరిజ ఉన్న గదివైపు వచ్చాడు. సుందరమ్మ ఏదో మాట్లాడిపోయి ఊరుకుంది. లోపలికొచ్చిన నాగరాజును చూసి లేచి నుంచుంది గిరిజ. హలో వదిన గారు, నా పేరు నాగరాజు, మీ అత్తగారికి అక్కయ్య కొడుకుని. అనివార్య కారణాల వల్ల మీ పెళ్లికి రాలేకపోయాను అన్నాడు చిరునవ్వుతో. అతను నవ్వుతున్నా భయంకరంగానే అనిపించింది గిరిజకు. ఇతని గురించి ఈశ్వర్ ఎప్పుడూ చెప్పలేదే అనుకుంది. 2 నిమిషాలు అక్కడే నిలబడి సుందరమ్మ పిలవగానే ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు నాగరాజు. ఆ తర్వాత కొంచెంసేపు నాగరాజుతో గిరిజ మొండితనం గురించి చెప్పడం ఆమె వింది. అప్పుడే వెళ్ళి సుందరమ్మతో గొడవ పెట్టుకోవాలని అనుకుంది. కానీ నాగరాజు ముందు అదంతా బాగుండదని ఊరుకుంది. కానీ నాగరాజు కోరచూపులు ఓరచూపులు చూస్తూ ఉంటే అతను తప్పకుండా రౌడీ వెధవ అయి ఉంటాడని అనుకుంది. ఈ నాగరాజు మన ఇంట్లో ఎన్ని రోజులుంటాడు అడిగింది ఆ రాత్రి భర్తను. ఏమో, ఒక్కోసారి 20 రోజులు కూడా ఉంటాడు. అమ్మకు నాగరాజు అంటే ఇష్టం. అతను చిన్నతనంలో కొన్నాళ్ళు మా ఇంట్లోనే పెరిగాడు. అమ్మే అతన్ని పెంచింది. అతనేదో వ్యాపారం చేస్తున్నాడు. ఏం వ్యాపారమో నాకు ఇంతవరకు సరిగ్గా తెలియదు అన్నాడు ఈశ్వర్. అతను ఇన్ని రోజులు ఇంట్లో పడి తింటూ ఉంటే మీ అమ్మకి ఇష్టంగానే ఉంటుంది, మనం ఏదైనా చేసుకు తింటే ఏడుస్తుంది అంది గిరిజ. ఈశ్వర్ భార్యతో ఏమీ అనలేదు. అదే రోజు రాత్రి గిరిజ 12 గంటలు దాటిన తర్వాత తలుపు తీసుకుని బయటకు వచ్చింది బాత్రూమ్కి వెళ్ళటానికి. బయటంతా చీకటిగా ఉంది. అయినా ఆమెకు భయం అనిపించలేదు. గిరిజకు అలాంటి చీకటంటే భయం లేదు. రోజు తనే ఒంటరిగా బయటకు వచ్చి బాత్రూమ్కి వెళ్తుంది. భర్తను నిద్ర లేపదు. అతను ఎంతసేపటికి నిద్ర లేవడు. అతన్ని నిద్ర లేపడం అంత సులభం కాదు. అందుకని బాత్రూంలోకి వెళ్ళి బయటకు వచ్చింది. అంతే, ఎవరో ఆమెను విసురుగా ముందుకు నెట్టినట్లు అనిపించింది. అలా అనిపిస్తున్నప్పుడే ముందుకు బోర్లా పడిపోయింది. పడుతూనే పెద్దగా అరిచింది. పడటం వలన నుదుటి మీద చిన్న దెబ్బ తగిలింది. గిరిజ అరుపు వినిపించి ఈశ్వర్ బయటకు వచ్చాడు. అప్పుడే ఆమె పైకి లేస్తోంది. ఏమైంది అడిగాడు. ఎవరో నన్ను ముందుకు నెట్టారు అంది. అప్పుడు అతను ఆ బాత్రూమ్ పక్కనంతా వెతికాడు. ఎవరూ కనిపించలేదు. ఎవరు లేరు గిరిజ, నువ్వు అలాగని భ్రమపడి ఉంటావు అన్నాడు. కాదు, ఎవరో నన్ను చెయ్యి పెట్టి ముందుకు నెట్టినట్టు అనిపించింది అంది. అలాగే అనుకుంటే ఆ మనిషి ఎవరో ఇంతలోనే ఎక్కడికి పారిపోతాడు? నీ చీరే పాదాలకు అడ్డుపడి ఉంటుంది, ముందుకు పడ్డావు. కాదు కాదు, ఈ ఇంట్లో మనుషులు ఎవరో నన్ను నెట్టారు, నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చెప్పింది. అలాంటి టైంలో భార్యకు ఏం చెప్పాలో ఈశ్వర్కి అర్థం కాలేదు. వాళ్ళిద్దరూ ఇంట్లోకి వచ్చేసరికి నాగరాజు వచ్చి, ఏం జరిగింది, ఏమిటి హత్య అంటున్నారు అన్నాడు. ఏమీ లేదు, నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు ఈశ్వర్. వెళ్ళిపోతున్న నాగరాజును అనుమానంగా చూసింది గిరిజ. ఇది హత్య, అందువల్ల నేను అడిగే ప్రశ్నలకు సరైన జవాబులు ఇవ్వండి అన్నాడు పోలీస్ ఇన్స్పెక్టర్ చంద్ర గిరిజతో. అడగండి అందామె నీరసంగా. అక్కడే సుందరమ్మ శవం మంచం మీద వెల్లికతలా పడుంది. ఆమె కనుగుడ్లు బయటకు పొడుచుకొచ్చాయి. గొంతు నొక్కటం వలన ఆమె మరణం సంభవించిందని పోలీస్ డాక్టర్ చెప్పాడు. గొంతు మీద వేలిముద్రలు లేవని వేలిముద్రల నిపుణుడు అన్నాడు. ఈ సాయంత్రం ఎన్ని గంటలకు మీరు బయటకు వెళ్ళారు? 6 గంటలకు. ఇప్పుడు సమయం 9 గంటలు కావస్తుంది. ఇప్పటి వరకు మీరు ఎక్కడున్నారు? ఆయన ఆలస్యంగా ఇంటికి వస్తారని ఉదయమే చెప్పి వెళ్ళారు. అందుకని బోర్ కొడుతూ ఉంటే సినిమాకి వెళ్ళాను అంది. సినిమా అప్పుడే వదిలారా? వదలలేదు, కానీ నాకు తలనొప్పిగా ఉందని వచ్చేసాను. ఎన్ని గంటలకు బయటకు వచ్చారు? 1 పావు గంట అవుతుంది. ఏ థియేటర్కి వెళ్ళారు? మీ దగ్గర కట్ చేసిన టికెట్ ఉందా అడిగాడు. ఉంది, సంధ్యా డీలక్స్ థియేటర్కి వెళ్ళాను అంటూ చేతిలో ఉన్న హ్యాండ్ పర్సులో నుంచి టికెట్ పీసు తీసి ఇన్స్పెక్టర్కి ఇచ్చింది. చంద్ర దాన్ని చూసి జేబులో పెట్టుకున్నాడు. మీ ఫోటో ఉంటే ఒకటి ఇస్తారా అడిగాడు. గిరిజ బీరువాలో ఉన్న ఫోటో ఆల్బమ్ తీసి అందులో నుంచి తను ఒక్కతే ఉన్న ఓ ఫోటోను చంద్రకిచ్చింది. ఈశ్వర్ ఏడుస్తున్నాడు తల్లి హత్య చేయబడినందుకు. ఇన్స్పెక్టర్ అతన్ని ఓదార్చి, మీరు కాకుండా ఈ ఇంట్లో ఇంకెవరుంటున్నారు అడిగాడు. ఈశ్వర్ ఏడుస్తూనే నాగరాజు గురించి చెప్పాడు. నాగరాజా? అతనెవరు? ఇప్పుడెక్కడున్నాడు?
ఇన్స్పెక్టర్ అలా అడుగుతున్నప్పుడే నాగరాజు లోపలికొచ్చి అక్కడ దృశ్యాన్ని చూసి పిన్ని అంటూ పెద్దగా అరిచి ఆమె మీద పడబోయాడు. చంద్ర అతన్ని పట్టుకుని, ముందు నేను అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పండి. ఆమె మామూలుగా మరణించలేదు, హత్య చేయబడింది అన్నాడు. హత్య మాట వినగానే నాగరాజు అదిరిపడ్డాడు. తర్వాత ఇన్స్పెక్టర్ అతన్ని కొన్ని ప్రశ్నలు అడిగాడు. సాయంత్రం 7:30 కావస్తున్నప్పుడు నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఇప్పటి వరకు హోమ్ నీడ్స్ సప్లయింగ్ షాప్ దగ్గర కూర్చొని 10 నిమిషాల క్రితమే రిక్షాలో ఎక్కి ఇక్కడికి వచ్చాను అన్నాడు నాగరాజు. ఇంకొక గంట గడిచిన తర్వాత సుందరమ్మ శవంతో ఇన్స్పెక్టర్ తన పరివారంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎవరిని ఆ ఇంటి నుంచి కదలొద్దనే ఆంక్ష విధించి. అలా స్టేషన్కి వెళ్ళిన ఇన్స్పెక్టర్ చంద్రను అపరాధ పరిశోధనకు రచనలు చేసే శంకర్ కలుసుకుని గిరిజ తనను కలుసుకోవటం, మాట్లాడటం అంతా చెప్పేశాడు. ఇన్స్పెక్టర్ అంతా విని, మై గాడ్, ఈ హత్య ఎంతో క్లియర్గా ఉంది. హత్యకు మోటివ్ కూడా తెలిసిపోయింది. కోడలను హత్య చేయాలనుకున్న అత్తగారే హత్య చేయబడిందంటే ఈ హత్య ఎవరు చేసుంటారు అన్నాడు. ఎవరో కాదు సార్, నా అనుమానం ప్రకారం ఈ హత్యను గిరిజ చేసుంటుంది. అత్తగారు తనను చంపుతుందేమోననే భయంతో ఆమె అత్తగారిని హత్య చేసి ఉండొచ్చు అన్నాడు శంకర్. నిజమే, కానీ ఆమె ఆ టైంలో సంజా డీలక్స్ థియేటర్లో ఉన్నట్టుగా చెప్పింది. ఎంక్వైరీ చేస్తే గానీ ఏదీ తెలియదు అన్నాడు. మరొక 10 నిమిషాలకి ఇన్స్పెక్టర్ సంజా డీలక్స్ థియేటర్కి వెళ్ళి అక్కడి గేటు దగ్గర ఉండే మనిషికి గిరిజ ఫోటో చూపించి మాట్లాడాడు. అతను చెప్పిన మాట వినగానే అతనికి ఆశ్చర్యం కలిగింది. 8 గంటలు కావస్తున్నప్పుడే ఆమె థియేటర్లో నుంచి బయటకు వెళ్ళిపోయిందిట. మళ్ళీ తిరిగి రాలేదని గట్టిగా చెప్పాడు అతను. ఇమ్మీడియట్గా వచ్చి ఇన్స్పెక్టర్ గిరిజను కలుసుకున్నాడు. నిజం చెప్పండి, మీరు 8 గంటలు కావస్తున్నప్పుడే థియేటర్లో నుంచి బయటకు వచ్చారు కదూ అన్నాడు. తల ఉంచుకుంది గిరిజ. నిజమే, 8 గంటలప్పుడే సినిమా విసుగు పుట్టి బయటకు వచ్చాను. మనసు బాగుండక అలా పార్కులోకి వెళ్ళి చాలాసేపు కూర్చుని తిరిగి వచ్చాను. 8 గంటలకే బయటకు వచ్చానని చెప్తే మీరు నన్ను అనుమానిస్తారని అలా చెప్పాను అంది. ఇన్స్పెక్టర్ నవ్వాడు. ఇప్పుడు కూడా నేను మిమ్మల్నే అనుమానిస్తున్నాను. క్రైమ్ కథ రచయిత శంకర్ నన్ను కలుసుకుని అంతా చెప్పాడు. మీకు మీ అత్తగారికి మధ్య రగులుతున్న పగ గురించి, జరుగుతున్న యుద్ధం గురించి అతనంతా చెప్పేశాడు. ఇప్పుడు అంతా క్లియర్ అయింది. 8 గంటలకే బయటకు వచ్చిన మీరు ఇంటికి వచ్చి ఒంటిగా ఉన్న మీ అత్తగారిని హత్య చేసి మళ్ళీ బయటకు వెళ్ళిపోయారు. హత్య 8 గంటలు దాటిన తర్వాత జరిగి ఉంటుందని డాక్టర్ అన్నాడు. ఏమీ తెలియనట్లు 9 గంటలు కావస్తున్నప్పుడు ఇంటికి తిరిగి వచ్చారు. 8 గంటలు దాటిన తర్వాత నుంచి తిరిగి ఇంటికి వచ్చే వరకు మీకు ఎలిబీ లేదు, ఉండదు కూడా. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ హత్యను మీరే చేశారు అన్నాడు. కాదు కాదు, నేను చేయలేదు అంటూ అరిచింది గిరిజ పిచ్చి పట్టిన దానిలా. అయినా ఇన్స్పెక్టర్ నమ్మలేదు, వినలేదు. ఆమెను కస్టడీలోకి తీసుకున్నాడు. ఆ రాత్రే గిరిజ తల్లిదండ్రులకు కబురు చేశాడు ఈశ్వర్. అతనికి అంత అయోమయంగా అనిపించింది. గిరిజ అందం చూసి తను మోసపోయానేమో అనే ఆలోచన వచ్చింది. తెల్లవారితోనే పరిగెత్తుకుంటూ వచ్చారు గిరిజ అమ్మా నాన్న. పోలీస్ స్టేషన్లో ఉన్న కూతుర్ని కలుసుకున్నారు. నాన్న అంటూ భోరు మంది గిరిజ ఏడుస్తూ. ఆమెలో ఉన్న ధైర్యం అంతా ఆ రాత్రి పోలీస్ స్టేషన్లో గడిపేసరికి జారిపోయింది. ఇక తను ఆ నేరం నుంచి తప్పించుకోగలననే నమ్మకం కూడా పోయింది. తనే ఈ నేరం చేసిందనటానికి బలమైన సాక్ష్యంగా తను నమ్ముకున్న కథా రచయిత శంకర్ నిలిచాడు. అతన్ని కలుసుకుని తన గొయ్యిని తానే తవ్వుకున్నాను అనుకుంది. ఇక ఈ ఉచ్చు నుంచి తప్పించుకోలేను నాన్న. అన్ని సాక్ష్యాలు నేనే ఈ హత్య చేసినట్టుగా నిరూపిస్తున్నాయి. మరో మనిషి ఆమెను హత్య చేసే అవకాశం లేదుట. అందువల్ల ఈ హత్యను నేనే చేశానని ఇన్స్పెక్టర్ అంటున్నాడు. బహుశా నాకు ఉరిశిక్ష పడొచ్చునని కూడా అంటున్నారు. తప్పితే జీవిత ఖైదు తప్పదుట. అత్తలు నశించాలని నినాదాలిచ్చాము. కానీ ఈరోజు అత్తలతో పాటు కోడళ్ళం కూడా నశించిపోతున్నాము అంది పెద్దగా ఏడుస్తూ. కూతురు ఏడుపు చూసేసరికి వాళ్ళిద్దరికీ దుఃఖం ఆగలేదు. భయపడకు తల్లి, నువ్వు నిర్దోషివే, తప్పకుండా విడుదలవుతావు అన్నాడు జనార్దనం కూతురు కన్నీళ్లు తుడుస్తూ. ఏమిటి, సుందరమ్మ గారిని మీరు హత్య చేశారా? ఆశ్చర్యంగా అడిగాడు ఇన్స్పెక్టర్ చంద్ర. అవును ఇన్స్పెక్టర్ గారు, నేరం కూతురి మీద పడిందని దాన్ని నా తల మీద వేసుకోవటం లేదు. నిజంగానే నేనే ఆమె గొంతు నొక్కి చంపాను. అయితే ఈ నేరం ఆ సమయంలో ఇంట్లో లేని నా కూతురి మీద పడుతుందని నేను అనుకోలేదు అన్నాడు జనార్దనం. వివరంగా చెప్పండి, ఎందుకు చేశారు ఈ హత్య అడిగాడు. అంతా జనార్దనాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు.
నా కూతుర్ని చూసిపోదామని పావు తక్కువ 8 గంటలు కావస్తున్నప్పుడు వచ్చాను. తలుపులు దగ్గరకు మూసున్నాయి. తలుపులు నెట్టబోయి లోపల నుండి గిరిజ గురించిన మాటలు వినపడేసరికి ఆగిపోయి ఆ మాటలు విన్నాను. నా కూతురి అత్తగారు సుందరమ్మ అంటున్నది, నా కోడలు గిరిజ పీడ ఎలాగైనా వదిలించుకోవాలిరా నాగరాజు. అది నా కొడుకుని గుప్పెట్లో ఇరికించుకుని వాడిని కీలు బొమ్మను చేసి ఆడిస్తోంది. అట్టాగే నన్ను కూడా ఆడించాలని, ఈ ఇంటి పెత్తనాన్ని తనే చలాయించాలని చూస్తోంది. ఇది బతుకుంటే ప్రమాదం. ఏమందో పెట్టి నన్ను పైకి పంపించి ఆ తర్వాత నా కొడుకును దిక్కులేని వెధవని చేస్తుంది. అందుకే దీన్ని పైకి పంపించే ఏర్పాటు ఏదైనా ఉంటే చూడరాదు అంది. అందుక నాగరాజు, నువ్వు ఈ విషయం గురించి నిశ్చింతగా ఉండవే పిన్ని. నా చేతిలో 2 మనుషులున్నారు. 4,000 మనవి కాదనుకుంటే ఆ గిరిజ బజార్కి వెళ్ళినప్పుడు వెనక నుంచి వచ్చి పొడిచిపోతారు. ఆ హత్యను మనం చేయించామని ఎవ్వరూ అనుకోరు. ఏ నగల కోసమో ఇంకేదో కారణంగానో హత్య జరిగింది అనుకుంటారు. రేపే ఆ మనుషులతో మాట్లాడతాను. నువ్వు డబ్బు సిద్ధం చేసుంచు అని బయటికి వెళ్ళిపోయాడు. నేను చీకట్లోకి క్రోటన్ మొక్కల చాటుకు తప్పుకున్నాను. వాళ్ళిద్దరి మాటలు నాలో ఆవేశాన్ని కలిగించాయి. ఆ సుందరమ్మ నేనెంతో అపురూపంగా పెంచుకున్న నా కన్న కూతుర్ని కిరాయి రౌడీలతో చంపించాలనుకుంటున్నదని వినగానే, ఆమె వల్ల నా కూతురికి ప్రమాదం ఉందని తెలియగానే ముందుగా ఆమెనే చంపాలనుకున్నాను. వెంటనే ఇంట్లోకి వెళ్ళాను. ఆమె మంచం పైన అటు తిరిగి పడుకుంది. వెనక నుంచి వెళ్ళి గొంతు పట్టుకుని నొక్కి చంపేసి వేలి ముద్రలు తుడిచి అక్కడి నుంచి తిరిగి మా ఊరు వెళ్ళిపోయాను. నన్నెవ్వరూ చూడలేదు కాబట్టి అనుమానం నా మీదకి రాదనుకున్నాను. కానీ ఇప్పుడు అనుమానం నా మీదకి రాకపోయినా నిర్దోషి అయిన నా కూతురు దోషిగా నిలబడేసరికి నా అంతట నేనే బయటపడక తప్పలేదు అన్నాడు జనార్దనం. ఏమండి, ఇప్పటి ఈ స్థితికి నేనే కారణం అంది ఆయన భార్య జానకమ్మ ఏడుస్తూ. కాదు, నేనే కారణం అంది గిరిజ కన్నీళ్లు తుడుచుకుంటూ. అవును, 100కి 100 పళ్ళు మీరే కారణం. చిన్నతనం నుంచే కుటుంబ పెత్తనమంతా ఆడదే చలాయించాలనే సిద్ధాంతంతో నువ్వు దాన్ని పెంచావు. అదే సిద్ధాంతం కోసం గిరిజ అత్తగారితో యుద్ధానికి తలపడింది. దాని ఫలితమే ఇది. నిన్ను కూతుర్ని అదుపులో ఉంచలేని నా అసమర్థతకు పిల్లిలాంటి నేను ఈరోజు హంతకుండయ్యాను. గిరిజ అత్త కూడా ఒకప్పటి కోడలే, ఇవాల్టి కోడలే రేపటి అత్త. అలాంటప్పుడు రేపు నువ్వు కూడా అత్తవే అవుతావు. తప్పుడు స్లోగన్లు, తప్పుడు సిద్ధాంతాల ఫలితం ఎప్పుడూ తప్పుడుగానే ఉంటుంది అన్నాడు జనార్దనం చివరిగా. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.